నమస్తే. నా పేరు డాక్టర్ జ్ఞానేశ్వర్ అత్తరు. నేను వాస్కులర్ అండ్ ఎండోవాస్కులర్ సర్జరీ కన్సల్టెంట్. ఈరోజు మీకు డయాబెటిక్ పేషెంట్స్లో కాలులో వచ్చే సమస్యలు, ఆ సమస్యల వల్ల కాలు తీసేసే పరిస్థితి వచ్చే దాని గురించి మాట్లాడతాను. దీన్ని గ్యాంగ్రీను, యాంపుటేషను అనే పదాలతోటి మాట్లాడతారు. షుగర్ ఉన్న వాళ్ళల్లో షుగర్ ఎక్కువగా ఉండడం వల్ల వాళ్ళ రక్తనాళాల్లో కొవ్వు పేరుకోవడము, నరాలు దెబ్బతిండము, రోగనిరోధక శక్తి ఇవి తగ్గడము ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ 3 కారణాలలో ఏ ఒక దాని వల్ల కానీ 3 కారణాలు కలిసి వల్ల అయినా సరే కాల్లో చిన్న గాయం తగిలినప్పుడు అది మానకుండా ఉండి పుండుగా ఎక్కువగా ఉండడము, చాలా నెలల తరబడి గాయం మానకుండా ఉండడము, ఒక్కోసారి సడన్గా నల్లగా అయిపోయి గ్యాంగ్రీన్లా అవ్వడము జరుగుతూ ఉంటాయి. ఇలా జరిగినప్పుడు ఆ రక్త ప్రసరణ ఎలా ఉన్నది, దాన్ని మందుల ద్వారా కానీ లేదా బెలూన్ యాంజియోప్లాస్టీ లేదా స్టెంటింగ్ లేదా బైపాస్ ఆపరేషన్ లాంటి పద్ధతులతో రక్త ప్రసరణ ఇంప్రూవ్ చేసినందువల్ల ఈ గాయాలు మానడం జరుగుతుంది. గ్యాంగ్రీన్ లాంటిది జరిగినప్పుడు మేజర్ యాంపుటేషన్ అంటే మోకాలు కిందకో మోకాలు పైకో యాంపుటేషన్ చేయాల్సిన అవసరం లేకుండా వేళ్ళు వరకే తీయాల్సిన అవసరము లేదా వాటిని కూడా బతికించే అవకాశం కూడా ఇలాంటి అత్యాధునికమైన పరికరాలతోటి పద్ధతులతోటి కాల్ని మనం సేవ్ చేస్తూ యాంపుటేషన్ అనేది అవాయిడ్ చేసే అవకాశం ఉంటుంది. దీని గురించి మీరు ఎక్కువగా తెలుసుకోవాలన్నా, మీకు ఇలాంటి సమస్యలు ఉన్నా సరే మమ్మల్ని సంప్రదించినచో ఇవన్నీ పరీక్షలు చేసి మీకు కాలు సేవ్ అయ్యేటట్టు చేసేదానికి మా ప్రయత్నం చేస్తాం. థ్యాంక్ యూ.